పాల్వంచ బాపూజీ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు షేక్ బాబా ఆహ్వానం మేరకు సన్నబియ్యం సహపంక్తి భోజన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సందర్భంగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మార్కెట్లో దొరికే 50 రూపాయల కిలో బియ్యంతో సమానమైన నాణ్యత మరియు రుచి కలిగి ఉన్నాయని ప్రభుత్వాన్ని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తినలేక మార్కెట్లో సన్నబియ్యం అధిక ధరలతో కొనుక్కునేవారని, ఇప్పుడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నారని, త్వరలోనే రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు పాల్వంచలో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి షేక్ బాబా గారి ఇంట్లో సన్నా బియ్యంతో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేశారు. మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. నేను, అధికారులు, కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, ఇంకా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు లోకల్ రంగారావు గారు, సిపిఐ నాయకులు విశ్వనాథ్ గారు, పాషా గారు, ఇంకా చాలామంది హాజరయ్యారు. అందరూ అడుగుతున్నారు ఈ భోజనం ఎట్లా ఉందని. నాకేమి ఇంట్లో ఉన్న భోజనం లాగానే ఉంది. కారణం ఏంటంటే ఆ బియ్యం కూడా ఇంట్లో బియ్యమే, కాకపోతే ఇంట్లో కొద్ది పాత బియ్యం ఉంటుంది, కొత్త బియ్యం అయినా కూడా ఏం తేడా కనపడలేదు. ఇది నిజంగా మంచి స్కీమ్. ఇది కానీ అంతకుముందు బోనస్ కానీ రెండు మంచి స్కీమ్స్. ఇక భరోసా అది కూడా దాదాపు అయిపోతుంది, ఇస్తారు. చిన్నగా ప్రభుత్వం ఆర్డర్లో పడుతూ ఉంది. ఈ అప్పులు సంక్షోభం వలన దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ బియ్యంకి సంబంధించి మాత్రం ఇది అద్భుతమైనటువంటి స్కీమ్. ఇది ఒక్కో ఇంటిలో నలుగురు ఉంటే 24 కేజీలు మామూలు వస్తాయి. ఇంతకుముందు ఈ 24 కేజీలు కూడా కేజీ 8 రూపాయలు 10 రూపాయలు అమ్మేసుకున్నాం. ఇప్పుడేంటి 46 రూపాయలు అంత ఉంది మార్కెట్. ఇవాళ ఆ బియ్యం అమ్ముకునే పని అంటే 24 ఇంటూ 10 రూపాయలు అది తీసేసిన 35 కలుపుకుంటే దాదాపు 13-1400 ప్రతి కుటుంబానికి ఇది ఉపయోగదాయకంగా ఉంటుంది. అదే మంచి స్కీమ్. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే, అలాగే మన షేక్ బాబా గారు, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇక్కడ అంటే ఆ చట్ట ప్రకారంగా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి పరిష్కారం చేయడానికి నేను శాసనసభ్యులుగా నా పాత్ర నిర్వర్తిస్తాను. అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబం, వాళ్ళకి ఇల్లు కూడా ఉండట్లేదు, అంత రేకులు ఇల్లే ఉంది. ఇటువంటి ఉంటే అన్నీ కూడా చట్ట ప్రకారం చూసి న్యాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు.